వేములవాడ పట్టణంలోని బతుకమ్మ తెప్ప వద్ద మూలవాగులో పరవళ్లు తొక్కుతున్న గంగమ్మ తల్లికి రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. చీర కుంకుమ పసుపుతో గంగమ్మ తల్లిని ఆరాధిస్తూ వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పండాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సృష్టిలో నీటి ప్రాముఖ్యత నిర్వచించలేనిదని, రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ జలకలతో నిండుతున్నాయని తెలిపారు. అయితే 1,00,000 కోట్లతో నిర్మించామని గొప్పలు చెప్పుకున్న కాళేశ్వరం మాత్రం కుంగిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులు భారీ వర్షాలు వచ్చినా చెక్కుచెదరకుండా నిలిచాయని, ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కాళేశ్వరం పేరుతో భారీ స్కామ్లు జరిపిందని ఆరోపించారు. నర్మాల వద్ద వరదల్లో చిక్కుకున్న వారికి సహాయం చేయకుండా కేటీఆర్ రాజకీయాలే మాట్లాడారని ఆయన విమర్శించారు. హెలికాప్టర్లు వచ్చి బాధితులను రక్షించిన తర్వాతే కేటీఆర్ వచ్చారని, అప్పటికీ ప్రజల బాధను పట్టించుకోకుండా విమర్శలతోనే కాలక్షేపం చేశారని మండిపడ్డారు. ప్రతి ఏటా కూడా గంగమ్మ తల్లికి ప్రత్యేకంగా పూజలు చేయడం, వర్షాకాలంలో సకాలంలో చక్కటి వర్షాలుగా సమృద్ధిగా కురిసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాలు సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో అశిషంతో ఆయుధాలతో ఉండాలని చెప్పని ప్రార్థించడం ఆనవాయితీలో భాగంగా మరి ఇటీవల ఈ 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి గొర్రెలకు సంబంధించిన స్కాములు అయితే 1000 కోట్లు చేతులు మారినాయని చెప్పి బ్యాంకులలో ఒక్క మోటార్ సైకిల్ మీద 167 గొర్రెలు ప్రయాణం చేసినట్టు చూపించింది. ఇంతకంటే అన్యాయం ఇక్కడ ఉంటుందండి. ఒక్క మోటార్ సైకిల్ బైక్ పైన ఒకేసారి 167 గొర్రెలు తీసుకుపోవడానికి అవకాశం ఉంటే రాసుకుంటారు. ఇవన్నీ అవినీతి అక్రమాలు బయటపడుతుంటే ప్రజలలో పరిచయం అయిపోయినటువంటి మీరు ఈరోజు ఆఖరి నర్మాల దగ్గరకు వచ్చి కూడా వాళ్ళు పరామర్శించాల్సి పోయి మాకు రేవంత్ రెడ్డి గారిని తిట్టడం అనేది సబబ్ కాదు. మీరు నిండా మునిగి ఉన్నారు అవినీతి అక్రమాలలో. ఈరోజు మేము మీలా